నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోపాల్ నగర్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద డంపింగ్ యార్డ్ వద్ద 9వ రోజుకు చేరిన ఆందోళనకు మద్దతు పలికిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలోని శ్రీశక్తి భవనం, శివాలయం వీధిలోని ఎంఈఓ ఆఫీసు నందు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇచ్చిన మాట ప్రకారం ఇండోర్ స్టేడియంకు 25 లక్షలు, గ్రౌండ్కి 65 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి అందుకు సీఎం రంగస్వామి, మల్లాడి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపిన దర్యాలతిప్ప గ్రామ ప్రజలు. గోపాల్ నగర్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద డంపింగ్ యార్డ్ వద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళన 9వ రోజుకు చేరుకుంది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండిన సూర్యప్రకాష్, గోపాల్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ఆందోళనకు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి మద్దతు పలికారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. గోపాల్ నగర్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద డంపింగ్ యార్డ్ వద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళన 9వ రోజుకు చేరుకుంది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండిన సూర్యప్రకాష్, గోపాల్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ఆందోళనకు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి మద్దతు పలికారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. చాలా గవర్నమెంట్ ప్లేస్ మేము ఇదే కదా యానం ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. అయితే ఎక్కడో వేసానని చెప్తున్నారు. ఇక్కడ రోడ్డు మీద నుంచి ఉంటే ఏగలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా దారుణంగా ఈ డిసిషన్ తీసుకుందో ప్రభుత్వం కూడా మాకు అర్థం కావట్లేదు. మేము 100% చెప్తున్నాం. ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడానికి కానీ చెత్త వేయడానికి కానీ యానం కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం 100%. ఇక్కడ వాటర్ ఎవరు ఏమనుకున్నా, దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్తున్నారని అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, ఏదనుకున్నా కానీ మేమందరం కూడా దీన్ని ఖండించడానికి మేము వస్తాం. ఎవరో చెప్తే ఈ రోజు ఏదైతే గోపాల్ నగర్ రోడ్డు ఉందో ఎవరో చెప్తేనే, ఎవరో అడిగితేనే మేము ఏం లేదు. ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ జనాలకి చాలా ఇక్కడ వెళ్ళడానికి చాలా ప్రాబ్లం ఉంటుందని తెలిసి ప్రజల యొక్క ఆవేదన తెలుసుకుని మేము ఇక్కడ గోపాల్ నగర్ లో ఇక్కడ తార్ రోడ్, బీటీ రోడ్డు కూడా వేయించడం జరిగింది ఎంపీలాండ్స్ నుంచి. అలాగే ఈ రోజు ఎవరు పిలిచినా పిలవకపోయినా ఇక్కడ ఏదైతే ఇక్కడ డంపింగ్ యార్డ్ కోసం ప్రజలు ఇక్కడ ఎంతమంది ఇక్కడ గోపాల్ నగర్ కానీ చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడతారో దీని కనుక ఇక్కడ ఏసీ ఉద్దేశం ఉంటే మాత్రం మా ప్రభుత్వాన్ని అయితే మాత్రం ప్లేసులు మార్చుకోమని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అపోర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్లేస్ 100% కూడా మార్చుకోలేని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ రోజు మీరు మాకొద్దు అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు మీరు చూసినట్లయితే 9వ రోజు నుంచి ఇక్కడ ధర్నా చేస్తుందంటే ఏమైపోయారు ఇద్దరు నాయకులు కూడా అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నేను ఏమైపోయారు ఇద్దరు నాయకులు కూడా మీరు ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తానంటే ఇప్పటి వరకు రాకపోతే ఏమైపోయారు? ఇక్కడ శాసనసభ్యులు 4 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న శాసనసభ్యులు ఏమైపోయారు? 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారు ఏమైపోయారు? దయచేసి ప్రజలకి ఏ సమస్య వచ్చినా మీరు అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు ఉంది. ఈ రోజు ఏదైతే గోపాల్ నగర్ లో చుట్టుపక్కల ఏరియాలో ఉందో ప్రతి ఒక్కరికి డంపింగ్ యార్డ్ పెట్టడం ఇబ్బంది. దీన్ని మేము 100% ఖండిస్తున్నాం. మేము పార్టీలకు అతీతంగా మేము అందరూ కావాలంటే మీరు వస్తారని మేము కూడా వస్తాం. ఇక్కడ వద్దని మేము కూడా ఖండిస్తాం. మీరందరూ కూడా రండి కావాలంటే. మేము దీన్ని ఇక్కడ వద్దని ఖండిస్తున్నాం. తప్పకుండా మీ సైడ్ నుంచి కూడా మీరు చేస్తారని అనుకుంటున్నాం. కేవలం ఇది చేసింది మళ్ళా ఖచ్చితంగా నేను చెప్తున్నాను గొల్లపల్లి శ్రీనివాస్ అసోకి విడివిడి విజ్ఞానంతో మినిమం అవగాహన లేకుండా ఒక ప్లేస్ డిసైడ్ చేయకుండా అక్కడ వేయొద్దని చెప్పడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను మినిమం ఒక చోట ప్లేస్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు అప్పుడు ఆగమని చెప్పాలి. అక్కడ అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా గొల్లపల్లి శ్రీనివాస గారు తీసుకున్న ఒక రాంగ్ డిసిషన్ వల్ల ఈ రోజు యానంలో సావిత్రి నగర్ నుంచి కనకాలపేట కానీ గణపతి నగర్ నుంచి బీచ్ రోడ్డు వరకు కూడా ప్రతి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏరియాలో కూడా చెత్త ఉందంటే కేవలం ఈ రోజు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు తీసుకున్న నిర్ణయం వల్లే అని చెప్పి ఖచ్చితంగా నేను మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాన్ని తీర్చిదిద్ది దాన్ని కరెక్ట్ గా మార్చాల్సిన బాధ్యత మీకే ఉందని చెప్తున్నాను. దాని యానం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మల్లాడి కృష్ణ గారు మీరు కూడా దీన్ని సపోర్ట్ చేసి ఏదో ఒక డిసిషన్ తీసుకుని ఏదో బహిరంగ ఒక సభ పెట్టి అన్ని పార్టీలను పిలిచి అందరినీ పిలిచి దీనికి ఏదో పరిష్కారం చెయ్యకపోతే ఇది ఖచ్చితంగా దీనికి ఏది కూడా సాల్వ్ అవ్వదని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ దీని మీద తొందరలోనే
రోజులు మించకుండా నేను వారాలు మించకుండా తొందరగానే దీని డిసిషన్ తీసుకుని చెయ్యకపోతే రేపొద్దున భారీ ఎత్తున ధర్నాలు చేసి చెత్త అంతా తీసుకెళ్లి పంచాయతీ చెప్తున్నాను. ఆర్యూ ఆఫీస్ ముందర ఎవరైతే దీనికి కారణమైన వాళ్ళందరి ముందు వేయడానికి కూడా మేము వెనకాడో ఏ పోలీసులు ఏ కేసు పెట్టుకున్నా సరే మేము దేనికైనా రెడీ అని చెప్పేసి ఈ సభాముఖం కాల్ చేసుకుంటూ ధన్యవాదాలు తీసుకున్నాను. సెలవండి. గోపాల్ నగర్ సంబంధించిన ప్రజలందరూ కలిపి ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ మీద 9వ రోజు నిరాహార దీక్ష అమలుగా మద్దతుగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దినేష్, అలాగే పైడికోన రాజబాబు గారు, శ్రీధరు, అలాగే వెళ్ళ చిన్ని గారిని అందరం కలిపి దీక్ష శిబిరం దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ అనేది దగ్గరగా రమారమి 20 సంవత్సరాల మట్టి నుంచి కనకాలపేటలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడి అది మళ్ళీ గోపాలనగర్ ప్రజలకి యానంలో ఇద్దరు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ అధికార ప్రతినిధి కానీ వీళ్ళని గోపాలనగర్ ప్రజలకు గిఫ్ట్గా ఇస్తున్నట్టుగా ఇది అందరికీ అనిపిస్తుంది. ఎందుకనంటే 20 సంవత్సరాలు కూడా మేము కనకాలపేట ప్రజలు మేము ఇబ్బంది పడ్డాము. ఆలోచన అనేది అందరూ కూడా కనకాలపేట ప్రజలు పోరాటాలు చేసాం. ఇదే విధంగా ఇదే కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. చేసినా సరే అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ఏ విధంగానూ కూడా దాన్ని పలన దుక్కిన ఇది ఎవరో ధర్నాలు కానీ ఏవి చేయలేని పరిస్థితుల్లో ప్లేస్ అనేది ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలన్న సమస్య ఎప్పుడు ఏ రోజు కూడా 30 సంవత్సరాలు పరిపాలించిన ప్రజాప్రతినిధికి ఏ రోజు కూడా కలగలేదు. ఎందుకంటే రాజకీయాలు వేరు, కక్ష సాధింపులు వేరు. ఈ కొంతమంది ప్రజల మీద కక్ష సాధింపులతో ఇంత దాకా తీసుకొచ్చిన పరిస్థితి డంపింగ్ యార్డ్ అనేది. ఈ 30 సంవత్సరాల మట్టి నుంచి కూడా కనకాలపేట ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా అతను అక్కడే పెడతాం వల్ల ఎవరో ఏమీ చేయలేని పరిస్థితుల్లో యానం ప్రజలు చూస్తున్నారు. ఎందుకనంటే ఎక్కడ పెట్టినా సరే ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఎందుకనంటే ఇక అతను నాకు ఆంధ్రాలో నాకు పలుకుబడి ఉంది, నేను ఆంధ్రాలో నేను ఏదో ల్యాండ్ చూస్తానంటే ఆంధ్ర ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు ఎక్కడో బంధులంకలో పెడతానన్నాడు అతను, పెట్టమనండి. అక్కడ అధికారంలో ఇతనికి సంబంధించిన మనుషులే ఉన్నారు, ఇక్కడ ఇతను అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ఎందుకు పరిష్కారం తీసుకే ప్రయాణం చేయట్లేదు? దీన్ని మేము వైద్యలింగం గారు వచ్చినప్పుడు వైద్యలింగం గారు ఆ రోజు డంపింగ్ యార్డ్ ఇష్యూ మీద నేను లేవనెత్తిన తర్వాత దీన్ని ఏదో గొల్లపల్లి శ్రీనివాస అశోక్ నేను కనకాలపేటలో ఆపించేసాను సమర్పడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అది ఎన్జీటీలో ఉందని చెప్పేసి ఎవరైతే పరిపాలనా అధికారి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉద్యోగాలు ఎగిరిపోతాయన్న ఆలోచనతో ఆ రోజుని దాన్ని ఆపడం జరిగింది. జరిగిన తర్వాత దాన్ని మరి గోపాలనగర్లో దాన్ని డైవర్ట్ చేసి ఇది దగ్గర 2 సంవత్సరాల మట్టి నుంచి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆ రోజున ఇద్దరూ కలిపి మాకొద్దు బాబాయ్ అని చెప్పేసి డంపింగ్ యార్డు చెప్పిన పెద్ద మనుషులు 9 రోజుల మట్టి నుంచి ఎక్కడో కొన్ని యానంలో రాకపోయినా విదేశీయాల్లో ఉన్నా ఒక పేపర్ స్టేట్మెంట్గానే సరే యానం గోపాల ప్రజలకి ఒక గవర్నమెంట్ ప్రజాప్రతినిధులకి ఇద్దరు కూడా స్పందించే పరిస్థితి లేదని అంటే ఏమైపోతుంది? ఇక్కడ యానంలో 10 రోజుల మట్టి డంపింగ్ యార్డ్ అనేది ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది. డిపార్ట్మెంటల్ డిసిషన్ తీసుకోరా, అతనేమో ఆర్వీ గారేమో సెలవు పెట్టి వెళ్ళిపోయి మన యానం ప్రజలు ఎక్కడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో యానం ప్రజలందరూ అసలు ఏం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు అవ్వండి అని చెప్పేసి ఒక ఆలోచనతో జనాలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ప్లేస్ అనేది ఎక్కడ డిసైడ్ చేయాలంటే ప్రజాప్రతినిధులు ఇద్దరు కలిపి ఒకే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మా సహకారం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏ విధంగా సపోర్ట్ చేయాలన్నా సరే మేము అంతే తప్ప రాజకీయ లబ్ధి కోసం కానీ ఏదే ఉద్దేశాలతో కానీ మేము ఇక్కడికి రాలేదు. గోపాలన ప్రజలందరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. వీళ్ళకైనా దమ్ము ధైర్యం అని ఉంటే కనుక ఇద్దరికీ కూడా గోపాలన ప్రజలందరికీ కూడా వచ్చి ఇక్కడ నిలబడమనండి. ఇద్దరిని మనం ఏ విధంగా వచ్చి ఇక్కడ కుర్చీలు వేసి పక్కన కూర్చుని దీన్ని వద్దన్నారో ఇవాళ అదే విధంగా ఇక్కడికి వచ్చి రేపు పొద్దున్న వెనకాల నుంచి ఏమో మీరు గోపాలనగర్లో వేసేయండి అని చెప్పేసి ఇద్దరు కలిపి ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. పైకి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇదేం దారుణం అండి బాబు. డైరెక్ట్గా దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజకీయం చేయాలనుకుంటే ఒక అతను 30 సంవత్సరాల అనుభవం ఉంది, ఒక అతనికి 4 సంవత్సరాల అనుభవం ఉంది. ఎందుకు మీకు భయం? మీకు ఎంత దమ్ము ఉంటే డైరెక్ట్గా వచ్చి ఇద్దరూ కూడా
వీళ్ళు గోపాలనగర్ ప్రజలకి డంపింగ్ యార్డ్ పెట్టకూడదు, లేదు ఇద్దరు కలిపి ఆయన కుమ్మక్క అయిపోయారంటే చెప్పండి, పని తప్పే ఉంది. కుమ్మక్క అయిపోయి గోపాలనగర్ ప్రజలు పెడుతున్నారని అనుకుంటే కనుక అది చెప్తే దాన్ని తగ్గట్టుగానే దాన్ని ఏ విధంగా గోపాలనగర్ ప్రజలకి ఇది చేయాలో వాళ్ళు కూడా, వాళ్ళ ప్రకాష్ గారు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రెడీగా ఉన్నారు. దీనివల్ల యానంలో అల్లర్ల గొడవలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంతంగా ఇప్పుడు యానంలో వ్యాపారాలు ఏమీ లేవు, యానంలో చాలా మట్టుకు నాశనం అయిపోయినాయి. ఇవాళ మళ్ళీ ఇదే గొడవలు జరిగితే, ఇదే అల్లర్లు జరిగితే యానం ఇంకా సర్వనాశనం అయిపోతుంది. అందుకని ఏంటంటే దయించి మీరిద్దరూ కలిపి ఇద్దరు లోపకారం ఒప్పందం పడ్డాలకు ఇబ్బంది లేదు, ఎక్కడ ప్లేస్ డిసైడ్ చేసి గొడవ లేదు అంటే కనుక వీళ్ళకి వచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే రేపొద్దున గవర్నమెంట్ రేపొద్దున నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు కోర్సుతో తీసుకొచ్చి వేసేస్తాం, గోపాలనగర్లో డిసైడ్ అయిపోయింది అక్కడే వేస్తామని చెప్తున్నారు. దాని తరఫుని మేము వేళ రేపొద్దున మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ మేము అందరూ, ఎందుకంటే పక్క నుంచి మేము అందరం కాంగ్రెస్ పార్టీ అపోజిషన్గా సపోర్ట్ చేస్తే వీళ్ళిద్దరూ ఏమనుకుంటారని చెప్పేసి వాళ్ళందరూ కూడా గోపాలనగర్ ప్రజలు ఇబ్బంది పడినా సరే మేము పార్టీ తరఫున మా బాధ్యత మేము చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చాం. రేపు పొద్దున ఫర్దర్గా కూడా పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేయాలన్నా సరే ఎనీ టైం రావడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. తాళరేవు రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ముందస్తు విశ్వ వస్తు నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ఘనంగా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం కోరంగి గ్రామంలోని సీతారామపురంలో గల రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ దివ్యాంగుల రీహాబిలిటేషన్ సెంటర్లో జరిగిన ఉగాది కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ కె శ్రీకాంత్, అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ పి సత్యబాబు పూజలు నిర్వహించి స్వయంగా ఉగాది పచ్చడ కలిపి విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా సెంటర్ ఇన్ఛార్జ్ ఎంజే గోపాలరావు, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ కె శ్రీకాంత్ మాట్లాడారు. ఉగాది పండుగ విశిష్టతను వివరించారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేటర్ స్టీఫెన్, ఉదయ్ కుమారి, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఏకదంతోపాస్మహే दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो मे हरो तो पापं संध्या दीपं नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो मे हरे पापं संध्या दीपं नमोस्तुते ओम दीपं ज्योति परब्रह्मं दीपं ज्योति परब्रह्मं ज्ञानानंदमयं देवं ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविज्ञानं చూడండి చక్కగా చెరుకు వేస్తున్నారు మన సత్యబాబు గారు, శ్రీకాంత్ గారు కలుపుతున్నారు. చెరుకు లేదా చెరుకు లేదు, బెల్లం చెరుకు బెల్లం వేస్తున్నారు అందులో. అదేంటమ్మా అది ఏ రసం, అది బెల్లం కోసం కదా. చక్కగా చింతపండు రసంలో బెల్లం వేస్తున్నారు. మరి చక్కగా తర్వాత అరటిపండు, అరటికాయ లేదా అదే పిండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి పేరెంట్స్ కి, అలాగే స్టాఫ్ కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజు మన సెంటర్ లో చక్కటి ఉగాది కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా
చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమం మన సెంటర్లో చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన పిల్లలకి దివ్యాంగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నమూనాగా రేపు ఆంధ్రులంతా మన మన ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా ఈ ఉగాది పండుగ చేస్తారు. అది ఉగాది గురించి మన పిల్లలకు తెలియడం కోసం ఈ రోజు మన సెంటర్లో ఈ చక్కటి ప్రోగ్రాం మనం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో మరి పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మరి ముందుగా ప్రారంభించుకుంటూ పేరెంట్స్ అందరూ కూడా దగ్గరికి పూజా కార్యక్రమం దగ్గర రావాలని కోరుకుంటూ మరి ఇది ఈ ఉగాది గురించి శ్రీకాంత్ గారు రెండు విషయాలు చెప్తారు. అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది ఎందుకు మనం చేసుకుంటాం, దీని గురించి ఈ ఉగాది కూడా అంటే దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన లెక్క ప్రకారం సంవత్సరం కాలం మారుతున్న టైం, అంటే కాలాన్ని ఇదివరకు ఎలా చూసారంటే ఋతువులు మారడాన్ని బట్టి మన కాలం మారడంతో ఇచ్చేసేవారు అనమాట. అంటే ఇప్పుడు ఇది మారేటప్పుడు సీజనల్గా మనకి కొన్ని డిసీజెస్ వస్తాయి. అంటే ఎక్కువ జలుబు రావడం, దగ్గు రావడం, రొంప రావడం, తర్వాత ఎక్కువ జ్వరాల బారిన పడటం, ఇవన్నీ కూడా పూర్వకులు. ఇప్పుడైతే మీ అందరికీ యాంటీబయాటిక్స్ ఇవన్నీ వచ్చేసాయి. కానీ పూర్వం రోజుల్లో ఇవేమీ ఉండేవి కాదు. అంటే ఇంట్లో ఉన్న వేపాకు కానీ, వేప చిగురు కానీ, వేపకాయలు కానీ వీటితోనే వైద్యం చేసేవారు. అలాగా మనం డైరెక్ట్గా ప్రత్యేకించి చెప్తే ఎవరో తినరు కాబట్టి సైంటిఫికల్ రీజన్ ఇది. అలాగా దీనికి మనకి ఏంటంటే ఇలాగ దేవుడు అన్న ఇదితో మనం చెప్పి దాంట్లో కనుక రుచులన్నీ కలిపితే, అంటే వేప పువ్వు, చేదు, తీపి అన్నీ కలిపితే దానివల్ల ఏమైనా ఉన్న ఆరోగ్య సమస్యలు పోతాయి. అలాగే వేప పువ్వు వల్ల కడుపులో ఇద్దరికి ఎవిబిక్ ఇన్ఫెక్షన్, ఇప్పుడైతే అందరికీ కూడా మనకి పొట్ల పాము పోవడానికి మందులు ఇచ్చేవారు. కానీ అప్పట్లో అవన్నీ ఉండేవి కాదు కాబట్టి వేపరసం పట్టడం కానీ ఇలాంటివి చేసేవారు అనమాట. సో అవన్నీ చేయడం వల్ల ఈ సీజనల్గా వచ్చే డిసీజెస్ అదొక ఇదికి చూసేవారు. అదొక రీజను. జీవితంలో ఉండే అన్ని రుచులు ఉంటాయి. జీవిత సమ్మేళనం అన్నమాట. కష్టం, సుఖం, బాధ, సంతోషం అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని అంటే ఉగాది పచ్చడిలాగా మనం అన్నింటినీ కలిపి ఎలా తాగేస్తాం అన్నింటినీ కూడా అలా మనం ధైర్యంతో స్వీకరించి ముందుకెళ్ళాలి. యాక్చువల్గా మనం చెప్తూ ఉంటాం ప్రతి యానం మెట్టకూరు ఆది ఆంధ్రపేటలో ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామ నవమి సందర్భంగా అక్కడున్న కొంతమంది ప్రజలు, పెద్దలు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ధాని దినేష్ మరియు కాటంశెట్టి రామ్మూర్తిని కోరడం జరిగింది. ఎన్నో రోజుల నుండి ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ, అలాగే నాయకుల చుట్టూ తిరుగుతున్న ఆ గుడిలో టైల్స్ వేయించమని అయితే వేయడం లేదు, మీరు ఏమన్నా చేయగలరని చెప్పగా యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ధాని దినేష్ మరియు కాటంశెట్టి రామ్మూర్తిని అడగా వెంటనే స్పందించి అక్కడ టైల్స్, ఇసుక, సిమెంట్ మేస్త్రిని కూడా పెట్టి రెడీ చేస్తున్న సందర్భంగా దీనికి కొంతమంది రాజకీయంగా చూసి వేయడానికి వీల్లేదని చెప్పే ఒక నాయకుడు మాట విని కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వ అధికారులు అసలు ఎంతవరకు కరెక్ట్ ఏంటని ఆలోచించకుండా గుడికి తాళాలు వేసి ఇంచుమించుగా 5 రోజుల నుండి దీపధూప నైవేద్యాలు జరగకుండా వేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు అడిగితే మేము ఏం చేయలేమని చెప్పి సమాధానం చెబుతున్నారు. గుడి బాగు చేస్తుంటే వీళ్ళు అబ్జెక్షన్ ఎందుకు చేశారు అని ప్రభుత్వాన్ని, అధికారులని అడుగుతున్న యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ధాని దినేష్ మరియు కాంగ్రెస్ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి మరియు మెల్లం చిన్న, శ్రీధర్, శ్రీమంతుల వైదాడి శ్రీను, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ కొత్తది ఏంటంటే గోపాలనాథ్ కోర్టుకి వెళ్తున్నారు, వెనకాలపేటలో కంటిన్యూ చేయండి చెప్పి అడ్డం పెట్టించాడు. అక్కడ రెచ్చి కొడుతుంది, ఇక్కడ రెచ్చి కొడుతున్నాడు. ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతు బాంధవుడు, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ ద్వారా దివంగత నేత ముదునూరి సాయిబాబురాజు విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వాసురాజు, ముదునూరి శ్రీనురాజు, సాగి వాసురాజు, గంజా రాముడు, ముదునూరి కృష్ణార్జునరాజు, గిల్ల శ్రీనుబాబు, కమిడి బుజ్జి, గంజా వీరన్న, వీధి లోవరాజు, జనపల్లి గిరి, అల్లూరి వెంకన్నబాబు, నడింపల్లి కృష్ణంరాజు, అల్లూరి రాజబాబు, భూపతిరాజు, సుబ్రహ్మణ్యం రాజు, వాసంశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం అనే ఏదో స్లోగన్ చెప్పండి.
జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం బుచ్చిబాబు నాయకత్వం హరీష్ మాధురి నాయకత్వం తాళరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా మండలంలో ఆ పార్టీ నాయకులు వేడుకల్ని ఘనంగా పోలేకూరు గ్రామం సుంకట్ రేవులో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోరంగి సీతారామపురంలో టేక్మున్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. చొల్లంగి పడవల ఇంజారం జార్జిపేట నీలపల్లి గాడిమొగ శంకరపాలెం పిల్లంక గ్రామంలో ఈ ఆవిర్భావ వేడుకలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ముగిశాయి. అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు. పార్టీ స్థాపించాడు. 43 సంవత్సరాలు పేదవాడికి కూలి గుడ్డ అనే నియమంతో పార్టీ స్థాపించాడు. ప్రజలే దేవుడు సమయం కేవలం అనే సిద్ధాంతం 43 సంవత్సరాలు కార్యకర్తలుగా ఉన్నా సరే కానీ చంద్రబాబు నాయుడు మా కార్యకర్తలు గుర్తించలేదు. ఈరోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ముఖ్య కారణాలు ఏంటంటే ఆ రోజు స్పీకర్ పదవిని అలంకరించిన కారణం కూడా ఎన్టీ రామారావు గారు దైవం జరిగింది. కాబట్టి అలాంటి మహానాయులు ఎంతనో గౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి అత్యున్నతమైన స్పీకర్ పదవిని టీఎంసీ పార్టీ గారికి ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు 15 వర్గాల వారికి రిజర్వేషన్ శాతాలను పెంచి రాజకీయాల్లో ముందుకు నడిపించిన తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన ఎస్సీ వర్గాలకు సముచితాలు కల్పించిన నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఆ మహానుభావుడికి
తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి ఏకాగ్రంగా పూర్వమాలను చేయవలసి వస్తున్నాం. మూర్తి గారు, సింహాద్రం గారు, అప్పారావు గారు అందరూ పెద్దలందరూ అందరూ పనిపెట్టుకుని ఎన్టీఆర్ 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 పశ్చిమ సత్యాన్ని ఎగరవేసుకోతున్నాం. మార్చి 29 మా పార్టీ స్థాపించాడు. ఈ ఆళ్ళకి 43 సంవత్సరాలు. పేదవాడికి కూలి గుడ్డ అనే నియమంతో పార్టీ స్థాపించాడు. ప్రజలే దేవుడు, సమయం కేవలం అనే సిద్ధాంతం. ఈరోజు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అధికారులుగా మేము నడుస్తున్నాము. మేము కార్యకర్తలుగా ఉన్నా సరే కానీ చంద్రబాబు నాయుడు మా కార్యకర్తలు గుర్తించలేదు. ఈరోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ముఖ్య కారణాలు ఏంటంటే ఆ రోజు మసీదు కారణాలు మంచిగా స్పీకర్ పదవిని అలంకరించిన కారణం కూడా ఎన్టీ రామారావు గారు దైవం జరిగింది. కాబట్టి అలాంటి మహానాయులు అందరినో తాళ్లరేవు మండలం పిల్లంక శివారు కొత్తలంక గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ లైన్, హెల్త్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్ శాఖల అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నిబంధన గురించి అవగాహన కార్యక్రమం తాళ్లరేవు మండలం పిల్లంక శివారు కొత్తలంక గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ లైన్, హెల్త్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్ శాఖల అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నిబంధన గురించి అవగాహన కార్యక్రమం మార్గదర్శకాలు చేపట్టారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, వరదలు తదితర విపత్తులు సంభవించినప్పుడు అధికారులతో కలిసి విపత్తుల నుండి బయటపడడంపై, విపత్తుల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కళ్లకు కట్టినట్లు చూపించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, తాళ్లరేవు తహసీల్దార్ పితాని త్రినాథరావు, డిటి సూరిబాబు, ఆర్ఏ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు సమాచారం అందుకున్న టీము ఎక్విప్మెంట్స్ రెడీగా తయారవడం జరుగుతుంది. లోపల చెందే వ్యక్తులు చిన్న చిన్న సౌండ్ చేయమంటున్నారు. ఆ అబ్బాయి చేసినటువంటి విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే లోకల్ పోలీసింగ్ వ్యవస్థ కూడా ఎంత పగడ్బందీగా సమాయత్వాలనేటువంటిది మనం చూడడం జరిగింది. వాళ్ళకి ప్రదర్శన చేసినటువంటి వైద్య బృందాన్ని, ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారని తెలుసుకోవడం కోసం మళ్ళా ఏపీ లోపల 2 అతనికి సేవ్ చేయడం కోసం రెస్క్యూ బృందాన్ని మరోసారి కలవడం జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా ప్రతి అణువులు, రెస్క్యూ బృందాలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పాటించడం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే నిర్దేశించినటువంటి ఎంట్రీ గేట్ ఉందో దాని నుంచి ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. బృందాలు గమనించి అతనికి పోర్టబుల్ ఆక్సిజన్ కిట్ ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. మార్గం నుండే వాళ్ళని బయటికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చి ఆక్సిజన్ జరిగేటటువంటి మెడికల్ క్యాంప్లో దగ్గరికి వాళ్ళు తీసుకురావాల్సింది. ఎందుకంటే ఇందాక మనం
ఈ టీం అంతటినీ కూడా రఘు గారు అసెంబ్లీ చేస్తారు, ఏ విధంగా చెక్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేస్తారు, ఇదంతటికి ఆ టీం అంతటికి కూడా మీ చప్పట్లే వాళ్ళకి. మరి టెక్నికల్ టీంను పంపించి నిర్దేశించుకున్న తర్వాత టీము విక్టిమ్స్ అందరూ వచ్చేసారని నిర్దేశించుకోవడానికి టీం కమాండర్ గారు మరోసారి టెక్నికల్ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, దయచేసి మీరు రెస్క్యూ ఆపరేషన్ చేసి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ బాధితులు మా ఇంటిని కాపాడే టీం కూడా ఉంది. ఫైర్ అకస్మాత్తుగా మనకి సంభవించడం జరుగుతుంది. ప్రాణాపాయము, ఆస్తి నష్టం కలిగించడం మనము చాలా సందర్భాల్లో చూడడం జరుగుతుంది. సార్ అక్కడ నుంచి దూరంగా ఉండాలి. ఫైర్ యాక్సిడెంట్ నిరోధించడం కోసం చాలా ఇటు వచ్చేస్తుంది. ఫస్ట్ మండలం ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది, పూర్తి అయిపోతుంది ఇక్కడ, అది పూర్తి అయిపోతుంది బాగా. బ్లడ్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. అందరూ ఎవరి వైపు అన్నీ అయిపోయింది అంతా కూడా ఎలా తీసుకెళ్తున్నారు, ఎందుకంటే దానికి నమ్మకాన్ని కలిగించాలి. ముఖ్యంగా స్టార్టింగ్ ఏపీ ఎస్ఆర్డిఎఫ్ చేసింది, ఎస్డిఆర్ఎఫ్ చేసింది, చివర పశుసంవర్ధక శాఖ, పూర్తి ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా సమిష్టిగా చేసి ఆ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ లో జరిగేటువంటి ఈ రెస్క్యూ అత్యంత ప్రమాదాలని ఎదుర్కొనేటువంటి సంసిద్ధత మన కాకినాడ జిల్లా యంత్రాంగానికి ఉందని తెలియజేసినటువంటి ఈ కార్యక్రమాలందరికీ మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తయ్యాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ డిపార్ట్మెంట్ వారికి చెప్పండి. అక్కడ నుంచి మాట్లాడండి, ఒక్కరు చాలు మాట్లాడండి. మరి ఇప్పుడు వచ్చిన పెద్దలందరూ బాధ్యతలు మేము ఇప్పుడు వరద వచ్చిందంటే మా పరిస్థితి ఎలా ఉంటుందంటే చెప్పలేని పరిస్థితిగా ఉంటుంది. ఎవరైనా అధికారాలు వచ్చినా కూడా మేము ఈ ఇబ్బందుల నుంచి కాపాడే పరిస్థితి కూడా ఉండదు. గొట్టు మీద వచ్చి చూసి వెళ్ళిపోతారు కానీ మమ్మల్ని కాపాడే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. ఇది అంత వరద వచ్చేస్తుందండి మా ఊరు. కానీ ఇప్పుడు మాకు కొంచెం అవగాహనకి వీళ్ళందరూ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చూపించారు కాబట్టి కొంత తెలిసింది. పొద్దు నుంచి మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఆ గోదావరిలో మునిగిపోయిన వాళ్ళని ఎలా కాపాడుకోవాలో, పశువులను ఎలా కాపాడుకోవాలో, ఇల్లు తగలబడిపోతే దాన్ని ఎలా కాపాడుకోవాలో ఇవన్నీ మీరు ఇక్కడ చూసి చెప్పారు కాబట్టి మాకు చాలా అవగాహన కలిగింది ఇక్కడ చూసిన వాళ్ళందరిలో. తాళిరేవు మండలంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా గ్రామాల్లో జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తోటపేటలో మావుల్లమ్మ అమ్మవారి జాతర, పటవల్లో తనుకులమ్మ తల్లి జాతర, పి మల్లవరం, పత్తిగొంది, సీతారాంపురంలో కాళీకాళిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా గ్రామాల్లో జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తోటపేటలో మావుల్లమ్మ అమ్మవారి జాతర, పటవల్లో తనుకులమ్మ తల్లి జాతర, పి మల్లవరం, పత్తిగొంది, సీతారామపురంలో కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారి గరగ నృత్యాలు, మహిళా భక్తుల కోలాటలతో అమ్మవార్ల ఊరేగింపు కన్నుల వైభవంగా భక్తులను ఆకట్టుకుంటూనే వివిధంగా సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
తాళరేవు మండలం సుంకరపాలెం నల్లం హైస్కూల్లో ఉగాది మరియు రంజాన్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు ప్రవీణ పర్యవేక్షణలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థులు ఉగాది మరియు రంజాన్కి సంబంధించిన వేషధారణతో మరియు నృత్యాలతో అందరినీ అలరించారు. తదుపరి ఉపాధ్యాయ బృందం చే నాటిక ప్రదర్శించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా చైర్మన్ నల్లం నాగబాబు ఉగాది మరియు రంజాన్ యొక్క ప్రాముఖ్యతను గూర్చి విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. అనంతరం నాగబాబు దంపతుల చేతుల మీదుగా ఉగాది పచ్చడిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నల్లం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సుబ్బారావు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుటుంబ మిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం ఆర్డీఓ కార్యాలయంలోని శ్రీశక్తి భవనం శివాలయం వీధిలోని ఎంఈఓ ఆఫీసు నందు ఏర్పాటు చేసిన ఉచిత కుటుంబ మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కుటుంబ మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళల్లో నైపుణ్య అభివృద్ధిని పెంచే దిశగా కృషి చేస్తోందన్నారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం ద్వారా మీ అందరికీ కూడా స్కిల్ అనేది డెవలప్ చేస్తున్నారు. దీనిలో ఎవరైతే 70% కన్నా అటెండెన్స్ అంటే మీరు వచ్చి ప్రతిరోజు ఈ శిక్షణ తరగతులకు వచ్చి ప్రతి ఒక్కరు శిక్షణ తీసుకుంటే 70% కన్నా ఎవరైతే ఎక్కువ ఈ హాజరవుతారో వారందరికీ కూడా లాస్ట్ రోజున ఉచిత కుట్టు మిషన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సో మీకు ప్రత్యేకంగా మీ అందరికీ ఇది అవసరం అండ్ ఆల్సో మీ అందరి కోసం మీ అందరి మీద అభిమానంతో మంత్రి గారు స్వయంగా వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఉమెన్ కూడా మీ సపోర్ట్ ఇలా ఉండాలి. అండ్ గవర్నమెంట్ కూడా చాలా ఉమెన్ కోసం చాలానే ప్రోత్సహిస్తున్నారు ఉమెన్ని. అండ్ మీ అందరికీ కూడా తెలుసు గ్యాస్ సిలిండర్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. ఈ మార్చి 31 అది కూడా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ స్టార్ట్ అవుతుంది. చాలానే చేస్తున్నారు. సో అందరూ కూడా ఈ శిక్షణ తరగతులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిషన్ శక్తి శ్రీ శిశు సంక్షేమ శాఖ యానం ఆధ్వర్యంలో కనకాలపేట గ్రామంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యురాలు పోలీసు శాఖ నుండి వచ్చిన ఉద్యోగులు స్థానిక ప్రజలు పిల్లలు సంరక్షణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. విద్యార్థులకి అందరికీ మా స్వాగతం. నా పేరు తేజస్వి, ఫైనాన్షియల్ లిటరసీ ఫ్రమ్ మిషన్ శక్తి. మిషన్ శక్తి అన్నది మహిళ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి ఒక భాగం. మిషన్ శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు సాధికారత, రక్షణ మరియు భద్రత కల్పించడం. ఈ రోజు మనం బేటీ బచావో బేటీ పడావో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాము. విద్యార్థులకి అందరికీ మా స్వాగతం. నా పేరు తేజస్వి, ఫైనాన్షియల్ లిటరసీ ఫ్రమ్ మిషన్ శక్తి.
మిషన్ శక్తి అన్నది మహిళ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి ఒక భాగం. మిషన్ శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు సాధికారత, రక్షణ మరియు భద్రత కల్పించడం. ఈ రోజు మనం బేటీ బచావో బేటీ పడావో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాము. అంగన్వాడీ టీచర్ సత్వరించవలసిన అకౌంటెంట్ సుధా గారిని కోరుతున్నాం. జెండర్ స్పెషలిస్ట్ మహాలక్ష్మి గారిని కోరుతున్నానండి. వన్ స్టాప్ సెంటర్ బిల్డింగ్ చూసారా మీరు? ఎస్ ఆర్ నో? ఓకే, వన్ స్టాప్ సెంటర్ బిల్డింగ్ మనకి రెవెన్యూ ఆఫీస్ ఉంది కదా, దాని వెనకాల ఉన్న బిల్డింగ్, ఎల్లో కలర్ బిల్డింగ్ రీసెంట్ గానే ఓపెన్ చేశారు రంగస్వామి గారు. మీరు చూసే ఉంటారు, మన ఫ్లవర్ షోలో ఓపెన్ చేశారు కదా. సో ఆ బిల్డింగ్ లోనే మేము ఉంటున్నాము. అది వచ్చి ఏంటంటే 24/7 ఎవరికైనా కానీ గృహ హింస లేదంటే చైల్డ్ మ్యారేజెస్ జరుగుతాయి, బాల్య వివాహాలు జరుగుతున్నాయి కదా యానంలోని. సో అవన్నీ కూడా అరికట్టాలని ఈ టీం ని నియమించారు. సో అలానే ఏంటంటే వన్ స్టాప్ సెంటర్ అనేది 24/7 ఉంటుంది. మీకు ఏమన్నా కెరీర్ గైడెన్స్ గురించి కానీ, కెరీర్ కౌన్సిలింగ్ గురించి కానీ, లేదంటే ఏమన్నా తెలుసుకోవాలన్నా కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సాంబార్లో ఫస్ట్ పాయింట్ ఓఎస్సీ. నెక్స్ట్ వచ్చి ఉమెన్ హెల్ప్ లైన్. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చి 181. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ తెలుసా మీ అందరికి కదా? సో అలానే చైల్డ్ హెల్ప్ లైన్ తో పాటు ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది కూడా మనకు వచ్చింది. సో ఏంటంటే అది 181. ఎవరికైనా ఉమెన్ కి రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేదంటే ఏదన్నా ఉమెన్ కి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కనుక 181కి మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీరు మీ ఇష్యూని చెప్పొచ్చు. నెక్స్ట్ అలానే వచ్చి బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో అసలు ఆ స్కీమ్ ఎందుకు తీసారో మీకు ఏమన్నా అవగాహన ఉందా? పిల్లలకి ప్రజెంట్ పోలీస్ స్టేషన్ చాలా మంది వస్తూ ఉన్నారు. ఈ ప్రేమించి పెళ్లి చేసుకుని నేను తన్నే పెళ్లి చేసుకుంటానండి, మాకు 18 ఏళ్ళు నిండిపోయినాయి, మేము ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం, అమ్మ నాన్న వద్దని చెప్పేసి వాళ్ళకి తెగించి వెళ్ళిపోతున్నారు. అలా ఒకవేళ ఇప్పుడు మీకు చిన్న వయసు అయ్యి కూడా వాళ్ళు అబ్బాయి తీసుకు వెళ్ళిపోతారంటే కూడా దానికి ఒక చట్టం ఉంది. అబ్బాయి వెళ్ళిపోతాడు, అబ్బాయి జైలుకి పోతాడు. సో ఏదైనా కూడా మీరు ఆ వయసు మీ తల్లిదండ్రులు వివాహం చేసే వరకు మీరు వెయిట్ చేయండి, మీ చదువు కంప్లీట్ చేసుకోండి, శుభ్రంగా మీరు లైఫ్లో సెటిల్ అవ్వండి. ఒక మైండ్ మెచ్యూరిటీ వచ్చే వరకు మీరు అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇలా వెళ్ళిపోవడం వల్ల బయటికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడానికి చాలా తెలియకున్నది. మీకు తెలిసి చేస్తారని కాదు, మీకు తెలిసేటప్పటికి జీవితం అంతా కూడా అయిపోతుంది. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడ్చినా ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి అది ముందుగానే ఏంటంటే ఇది సమస్య వచ్చిన తర్వాత దాని పరిష్కారం ఎత్తుకోవడం కాకుండా సమస్యలు రాకముందే ఇటువంటివన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అనేది మన స్త్రీల పట్ల అనేక చర్యలు తీసుకుంటుందన్నమాట. అర్థమవుతుందా మీ అందరికీ? మీ స్కూళ్ళలో మీకు తెలియదు, అవి తెలియకుండా అందుకే ఈ అవేర్నెస్ దానికోసమే ఇప్పటి నుంచి మీకు ఈ చిన్న వయసు నుంచి ఇవన్నీ మీకు నేర్పడం వల్ల ఒక వయసు వచ్చే వరకు మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకుంటారని తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మీకు అందించడం జరుగుతుంది. ఆడవాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి నెల ఈ పీరియడ్స్ అనేవి ప్రతి నెల మనకి వస్తూ ఉంటాయి కాబట్టి మనం మోస్ట్లీ హెల్త్ చెకప్ అనేది వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో అయితే హీమోగ్లోబిన్ తక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. మీకు స్కూల్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ప్రతివికి ఇస్తున్నారు కదా. సో వన్స్ మీకు పీరియడ్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అవి సైకిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటే ఎక్కువ బ్లీడింగ్ ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకంటే పిల్లల్లో హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం అనేది చాలా కామన్. అది మన దేశంలో ఇంకా కామన్. సో మీరు వెళ్ళి చూపించుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీరు శారీరకంగా హెల్తీగా ఉండగలుగుతారు. మీ హెల్త్ బాగుంటున్నప్పుడు మీ మైండ్ కూడా బాగుంటుంది. అప్పుడు మీరు చదువుకోవడం కానీ మీరు రోజు చేసుకునే పనుల్లో కానీ మీకు ఈజీ అవుతుంది. మనకు ఒక రోజు ఒంట్లో బాగాలేకపోతే మనం ఆ రోజు అంతా పని సరిగ్గా చేసుకోలేం కదండి. అలాగే పెద్దవాళ్ళల్లో కూడా సో ఈ
దానికి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అండి. టీడీపీ ఆవిర్భావం ఒక సంచలనం. టీడీపీ మొదటి గెలుపు ఒక చరిత్ర. టీడీపీ పార్టీకి కార్యకర్తల బలం, వారి అధినేతలు, వారి త్యాగాలు ఎప్పటికీ మర్చిపోమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామచంద్రపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 7వ వార్డులోను, అన్న క్యాంటీన్ ఆవరణంలో, చప్పిడి వారి సావరం, లలితానగర్లో పలు వార్డుల్లోనూ ఘనంగా నిర్వహించారు. మంత్రి సుభాష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు కళామాతల్లి ముద్దు బిడ్డగా తెలుగు చిత్రసీమను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ పేదవారికి సంక్షేమ ఫలాలు దక్కాలనే ఆశయంతో తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది, రా కదిలిరా అంటూ పార్టీని స్థాపించారన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వాసుదేవ్ ప్రభాస్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. సార్ ఒకసారి ఇలా చూడండి సార్, ఒకసారి ఈ మధ్య మాట్లాడతాను ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఎప్పుడు తెలుగుదేశంలోనే ఉంటానని తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తానని తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి నేను ఎప్పుడు వెనకుండి కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే ప్రతిజ్ఞ. జై తెలుగుదేశం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్లు అలాగే విత్ సర్టిఫికేట్ తో పాటు అందజేయడం కోసం సుమారు 90 రోజుల కార్యక్రమం, శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 2000 పైబడి 3000 వరకు అప్లికేషన్లు రావడం జరిగింది. అందరూ శిక్షణ తీసుకుంటా ఉన్నారు. ఇందులో ఒకటే విజ్ఞప్తి, కేవలం ఇవి ఉచిత కుట్టు మిషన్లు వస్తున్నాయనే పేరుతో మాత్రం దయచేసి మీరెవరూ అపోహకి వచ్చి రావద్దు. మీరు నైపుణ్యం సాధించడానికి కుట్టికలో అలాగే ఉపాధి మేము కల్పిస్తాం. మీరు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్తో. మీరు సుమారు 75% అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే. మీరు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధి ఇచ్చే కార్యక్రమం మేమే తీసుకుంటాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమం ఏమీ జరగకపోవటం, నిరుద్యోగుల్ని గాలికి వదిలేయటం మాత్రం జరిగింది. ఆ నిరుద్యోగం గాలికి వదిలేయటం వల్ల ఇటు మందుకు బానిస అవటం, అటు గంజాయికి బానిస అవటం చూసాం. కానీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు 40 ఇండస్ట్రీస్ బయటకు పారిపోవడం జరిగింది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అమర్ రాజా మరి వాళ్ళు ఇక్కడ విస్తరించకుండా బయటకు వెళ్లిపోయారంటే గత దుర్మార్గ పాలన అని మనం చెప్పుకోవచ్చు.
అలాగే కియా సంస్థ కూడా ఖాళీ చేసేసి వైనం. మరి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అందరినీ తరిమేద్దాం అనుకోవడం వల్ల దాని వెనకాల మరి ఏమైనా దేశద్రోహులతో వీళ్ళు చేతులు గడిపారా గత ప్రభుత్వం అనేది మరి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తంగా చేశారు. అయినప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చేసరికి ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉండటం, దాన్ని ఊపిరి పీల్చుకునేలా చేయటం, అలాగే స్వేచ్ఛ అనేది ప్రజల్లో చూస్తూ ఉన్నాం. మీరు చూస్తే మీ 8 లక్షలకు ఏదైతే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయో తద్వారా సుమారు 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు సాధ్యపడతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నామో ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి 24/7 కష్టపడతా ఉన్నారు. అలాగే ఏదైతే ఉపాధి విషయంలో కట్టుబడి పూర్తిగా 20 లక్షల ఉద్యోగాలకు ఉన్నాయో పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అలాగే స్కిల్ సెంటర్స్ అనేది నిర్వహిస్తా ఉన్నాం. ఆ స్కిల్ సెంటర్ లో స్కిల్ ఇచ్చి మళ్లీ ఉపాధి కల్పించే ప్రక్రియ కూడా మేము తీసుకుంటా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ నిరుద్యోగ సమస్య ఈ ఆంధ్రప్రదేశ్ చుట్టుముట్టింది కాబట్టి ఎవరైతే వలస వెళ్లిపోయారో వాళ్ళని తీసుకురావటమే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం వచ్చే విధంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇండస్ట్రీస్ కి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం జరిగింది. అన్ని పర్మిషన్స్ ఎట్ ఏ టైం ఇచ్చేలాగా, వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చేలాగా మరి ప్రోత్సాహం చేసి ఇండస్ట్రీస్ అన్ని ఇటు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఈ 9 నెలల్లో మేము సగౌరవంగా చెప్పగలం 8 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడమే కాక ప్రతి చోట ఈ స్కిల్ సెంటర్స్ అనేది నిర్వహిస్తా ఉన్నాం. అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత పూర్తిగా ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తీసుకున్నారని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ ఆవిర్భావం ఒక సంచలనం, టీడీపీ మొదటి గెలుపు ఒక చరిత్ర. టీడీపీ పార్టీకి కార్యకర్తల బలం, వారి అధినేతలు, వారి త్యాగాలు ఎప్పటికీ మర్చిపోమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామచంద్రపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 7వ వార్డులోను, అన్న క్యాంటీన్ ఆవరణంలో, చప్పిడి వారి సావరం, లలితానగర్లో పలు వార్డుల్లోనూ ఘనంగా నిర్వహించారు. మంత్రి సుభాష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు కళామాతల్లి ముద్దు బిడ్డగా తెలుగు చిత్రసీమను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ పేదవారికి సంక్షేమ ఫలాలు దక్కాలనే ఆశయంతో తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది, రా కదిలిరా అంటూ పార్టీని స్థాపించారన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వాసంశెట్టి సుభాష్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. సార్ ఒకసారి ఇలా చూడండి సార్, ఒకసారి ఈ మధ్య మాట్లాడతాను సూర్యన్ గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మంత్రివర్యులు సుభాష్ గారికి
ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఎప్పుడు తెలుగుదేశంలోనే ఉంటానని తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తానని తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి నేను ఎప్పుడు వెనకుండి కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. స్థానిక యానం నారాయణ ఈ టెక్నికల్ స్కూల్ నందు విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండుగల సంబరాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పాఠశాల యాజమాన్యానికి చెందిన అమలాపురం జోనల్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి గారు, ప్రధాన ఉపాధ్యాయుడు బలరాం మహంతి, కోఆర్డినేటర్లు సుంకరమూర్తి, నవీన్, ప్రియా, ఆర్ఐకేఎస్ఎన్ ఏవో పెద్దిరెడ్డి, లక్ష్మణ్ కుమార్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉగాది అంటే సంవత్సర ఆరంభమని అర్థమని ఈ పండుగ తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తుంది. తెలుగింటి వారికి నూతన సంవత్సరం బాగా కలిసి రావాలని కోరుకుంటూ అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రిన్సిపల్ ఏవో స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి మరియు పాఠశాల సిబ్బందికి తెలిపారు. Smile. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్లు అలాగే విత్ సర్టిఫికేట్ తో పాటు అందజేయడం కోసం సుమారు 90 రోజుల కార్యక్రమం శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 2000 పైబడి 3000 వరకు అప్లికేషన్లు రావడం జరిగింది. అందరూ శిక్షణ తీసుకుంటా ఉన్నారు. ఇందులో ఒకటే విజ్ఞప్తి, కేవలం ఇవి ఉచిత కుట్టు మిషన్లు వస్తున్నాయనే పేరుతో మాత్రం దయచేసి మీరెవరూ అపోహకి వచ్చి రావద్దు. మీరు నైపుణ్యం సాధించడానికి కుట్టికలో అలాగే ఉపాధి మేము కల్పిస్తాం. మీరు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్తో. మీరు సుమారు 75% అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే. మీరు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధి ఇచ్చే కార్యక్రమం మేమే తీసుకుంటాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమం ఏమీ జరగకపోవటం, నిరుద్యోగుల్ని గాలికి వదిలేయటం మాత్రం జరిగింది. ఆ నిరుద్యోగం గాలికి వదిలేయటం వల్ల ఇటు మందుకు బానిస అవటం, అటు గంజాయికి బానిస అవటం చూసాం. కానీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు 40 ఇండస్ట్రీస్ బయటకు పారిపోవడం జరిగింది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అమర్ రాజా మరి వాళ్ళు ఇక్కడ విస్తరించకుండా బయటకు వెళ్లిపోయారంటే గత దుర్మార్గ పాలన అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కియా సంస్థ కూడా ఖాళీ చేసేసి వైనం. మరి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అందరినీ తరిమేద్దాం అనుకోవడం వల్ల దాని వెనకాల మరి ఏమైనా దేశద్రోహులతో
వీళ్ళు చేతులు గడిపారా గత ప్రభుత్వం అనేది. మరి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తంగా చేశారు. అయినప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చేసరికి ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉండటం, దాన్ని ఊపిరి పీల్చుకునేలా చేయడం, అలాగే స్వేచ్ఛ అనేది ప్రజల్లో చూస్తా ఉన్నాం. మీరు చూస్తే మీ 8 లక్షలకు ఏదైతే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయో తద్వారా సుమారు 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు సాధ్యపడతాయి. ఎట్టి పరిస్థితిలో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నామో ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి 24/7 కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఏదైతే ఉపాధి విషయంలో కట్టుబడి పూర్తిగా 20 లక్షల ఉద్యోగాలకు ఉన్నాయో పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అలాగే స్కిల్ సెంటర్స్ అనేది నిర్వహిస్తా ఉన్నాం. ఆ స్కిల్ సెంటర్ లో స్కిల్ ఇచ్చి మళ్లీ ఉపాధి కల్పించే ప్రక్రియ కూడా మేము తీసుకుంటా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ నిరుద్యోగ సమస్య ఈ ఆంధ్రప్రదేశ్ చుట్టుముట్టింది కాబట్టి ఎవరైతే వలస వెళ్లిపోయారో వాళ్ళని తీసుకురావటమే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం వచ్చే విధంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇండస్ట్రీస్ కి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం జరిగింది. అన్ని పర్మిషన్స్ ఎట్ ఏ టైం ఇచ్చేలాగా, వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చేలాగా మరి ప్రోత్సాహం చేసి ఇండస్ట్రీస్ అన్ని ఇటు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఈ 9 నెలల్లో స్థానిక యానం నారాయణ ఈ టెక్నిక్ స్కూల్ నందు విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగల సంబరాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పాఠశాల యాజమాన్యానికి చెందిన అమలపురం జోనల్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి గారు, ప్రధాన ఉపాధ్యాయుడు బలరాం మహంతి, కోఆర్డినేటర్లు సుంకరమూర్తి, నవీన్, ప్రియా, ఆర్ఐకేఎస్ఎన్ ఏవో పెద్దిరెడ్డి, లక్ష్మణ్ కుమార్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉగాది అంటే సంవత్సర ఆరంభమని అర్థమని ఈ పండుగ తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తుంది. తెలుగింటి వారికి నూతన సంవత్సరం బాగా కలిసి రావాలని కోరుకుంటూ అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రిన్సిపల్ ఏవో స్టూడెంట్స్ కి, తల్లిదండ్రులకి మరియు పాఠశాల సిబ్బందికి తెలిపారు. Smile. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీనియర్ అకౌంట్ ఆఫీసర్గా లంక రోవరాజు అందించిన సేవలు అభినందనీయమని అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శివశంకరన్ కొనియాడారు. స్థానిక అగ్రికల్చర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెన్న సూర్యప్రకాష్, ప్రజా పనుల శాఖ ఈఈఎస్ఆర్కే ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ తాతపుడు ముత్యాలు, డెలిగేట్
డిఎస్ డేవిడ్ రాజు, పరిపాలనాధికారి కార్యాలయం సూపరింటెండెంట్ కాళ్ళ సత్యనారాయణ, లంక బంగారం, సాధనాల బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. పుదుచ్చేరి వ్యాప్తంగా 30 సంవత్సరాలు తన సర్వీస్ స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తూ అందరి మన్ననల్ని పొందిన లోవరాజు తన సతీమణి లక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లంక విద్యాసాగర్, లంక వెంకటేశ్వరరావు, కార్యక్రమంలో జోగి రాజు, రాజేష్, బాబిలు, ఖాన్, చంటి, బేతలం కుమార్ తదితరులు పాల్గొన్నారు. యాక్టింగ్ జేఓ గారు, పీడబ్ల్యూడీ యాక్టింగ్ జేఓ గారు సత్కరిస్తున్నారు. ఇన్ఛార్జ్ జేఓ గారు, ఆయన పీడబ్ల్యూడీ కూడా ఆయనండి. జయరామరావు గారు, సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు ఇప్పుడు లోవరాజు గారి దంపతులు సత్కరిస్తున్నారు. ఇది సార్ నీకు బ్రదర్ మాత్రం బాబు మీరు కూడా రండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అదేవిధంగా స్టోర్ కీపర్ గారు, అదేవిధంగా మన పీడబ్ల్యూడీ స్టాఫ్ అందరూ కూడా, రాజేశ్వరి మేడం గారు, పీడబ్ల్యూడీ స్టాఫ్ అందరూ కూడా ఘనంగా సత్కరిస్తున్నారు. యానంలో అతిపెద్ద డిపార్ట్మెంటు. అసలు పీడబ్ల్యూలోనే రిటైర్ అయితే ఇంకా ఘనంగా జరుగును. ఓకే ఒకసారి ఫోటో తీసుకోండి. సార్ అలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మల్లంపల్లి రూప గారు విశ్వలో సత్కరిస్తున్నారు. ఇలా చూడండి రూప గారు. ఓకే, ఆత్మ రూప గారు, లంక ఆనందరావు గారు, లంక ఆనందరావు గారు మున్సిపాలిటీ నుంచి సత్కరిస్తున్నారు. ఇప్పుడు పువ్వుల చంటి గారు, పువ్వుల వీరభద్ర గారు చూపుతున్నాయి. రండి చెప్పండి రా. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంచారం గ్రామ దేవత పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారి తీర్థం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ అమ్మవారిని దర్శించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయన్ను స్థానిక సర్పంచ్ మద్దన వెంకట శివరాం ప్రసాద్, స్థానిక ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్, చంటి, పేయాల కొండబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మట్టపర్తి లోవరాజు, అమలాపురపు రాజు తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం జి వేమవరం గ్రామంలో గౌడ స్ట్రీట్లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ బాలాజీ గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెండూరు యోజన నాయకులు దాసరి సూర్యతేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ వైస్ ప్రెసిడెంట్ వాసు, అఖిల్ గౌడ్, మోహన్ రావు, వీరేందర్ గౌడ్, జగదీష్ గౌడ్, భీమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎక్కడ తీరు పై అయ్యేం కనిపించట్లేదు అయ్యేం కనిపించట్లేదు కేక్ కట్ చేయను కదా మరి కేక్ ముప్పై నాకు తాళరేవు మండలం ఇంచారం గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత పరదేశం అమ్మవారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం దర్శించారు. అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా గ్రామస్తులు స్థానిక నాయకులు ఆహ్వానం మేరకు ఆయన ఇంచారం గ్రామంలో పర్యటించి అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుగా సత్కరించి అభినందనలు తెలిపారు. ముందుగా ఇంచారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆకెళ్ల నాగేశ్వరరావు, తాళరేవు సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగెల భాస్కర్రాజు, వేగేసిన భాస్కర్రాజు, సీనియర్ నాయకులు సాగి బాబ్జీ రాజు, వేగేసిన శ్రీనురాజు, జనసేన వీర మహిళ ముత్యాల, జయలక్ష్మి, కాట్రు వీరేశ్వరరావు, కవల కోటేశ్వరరావు, బాబీ, శీలం అంజీ, దొరబాబు, రాజశేఖర్, కావూరు శ్రీను, మేడ్చేరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Dora, informasi Skyvision. మీరు వెనక్కి వచ్చండి. అమ్మగారు కొద్దిగా లోపలికి ఉన్నాడు. అది కాదే చెప్పింది బాబు సార్ ఉన్నారు మీరు ఓకే సార్ సార్ ఒకసారి వెళ్ళొచ్చు సార్ వెనక్కి రండి కొంచెం పెద్ద కెమెరా కదా మీరు ఇదే రోజుల్లో సారా అక్కడికి వచ్చారు ఫస్ట్ సార్ ఒకసారి మనం అప్పుడు ఇంకా సీన్లో రాలేదు కదండి మరి అప్పుడు గణేష్ గారు మీకు ఇక్కడ అనౌన్స్ చేస్తే వచ్చండి సార్ రావట్లేదు ఓకే సురేష్ ఫ్యాన్ దొరుకుతుందా మనం పండు గారు కొంచెం బయటకు వచ్చారు వచ్చేయండి పెట్టి అప్పుడు అదే మీరు చెప్పాలి సార్
ఏం చేసినా మంచిగా జరుగుతుంది అంతే. ఇలా చూడండి. ఓకే అంతా చేసావు ఎక్కడెక్కడ దర్యాల్తిప్ప గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇండోర్ స్టేడియంకు 25 లక్షల, గ్రౌండ్కి 65 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి జీవో విడుదల చేయించడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రారావు దర్యాల్తిప్ప గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇండోర్ స్టేడియంకు 25 లక్షలు, గ్రౌండ్కి 65 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి జీవో విడుదల చేయడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రారావు అన్నారు. ఈ సందర్భంగా సీఎం రంగస్వామి, ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇతర అధికారులకు దర్యాల్తిప్ప గ్రామ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ అన్ని ఫెసిలిటీ లేవు, అవన్నీ మాకు కల్పించాలని డిసెంబర్ 3వ తారీఖుని మన అందరూ కూడా గురుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే డిసెంబర్ 4ని మన గ్రామం వచ్చి ఈ ఇండోర్ స్టేడియము, అదేవిధంగా ఓపెన్ ఆడిటోరియం ఉన్న గ్రౌండ్ అంతా వచ్చి చూడడం జరిగింది. చూసిన తర్వాత దీనికి నేను అన్ని ఎస్టిమేట్ వేయించి, చిన్న చిన్న రిపేర్లు కాదు, ముందు అన్ని ఎస్టిమేట్లు వేయించి ఆ ఎస్టిమేట్ ప్రకారంగా మనం అన్ని ఇంప్రూవ్ చేద్దామని ఆ రోజు మనం చెప్పుకున్నారు. ఆ ప్రకారంగానే ఆ మన్నాడు అక్కడికి కోర్టు సంబంధించిన వాలీబాల్ కోర్టు కానీ, బాస్కెట్బాల్ కానీ సుబ్బన్న నది తీసుకురావడం జరిగింది. ఇక్కడికైతే పీడబ్ల్యూడీ కానీ, అదేవిధంగా ఎల్సిటీ ఈఈ గారు కూడా మన్నాడు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ స్టేడియంకి. వాళ్ళందరూ ఆయనకు వచ్చి వాళ్ళందరూ ఎస్టిమేట్లు వేసి గురుగారికి ఇవ్వడం జరిగింది. ఆయన పట్టుకెళ్ళి సీఎం గారికి ఇచ్చి ఈ 3 నెలల్లో దీని మీద ఎక్సైజ్ చేసి ఈ ఎస్టిమేట్లు అన్నీ కూడా ఎంతెంత అవుతుందో చూసిన తర్వాత గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత సీఎం గారు దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ స్టేడియంకి అయితే 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా 27 తారీఖు భూమి చేయడం జరిగింది. అంటే ఈ స్టేడియం మొత్తం ఉడెన్ కోర్టు, అదేవిధంగా వెనకాల గ్రిల్లు, గాలిలాగా, అంటే యానంలో స్టేడియం ఎలా ఉందో అదే టైప్లో దీనికి ఎస్టిమేట్ వేశారు. ఎల్ఈడి లైట్తో సొంతగా అక్కడైతే బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, మొత్తం గ్రౌండ్ ఇంకా లీవులు, అదేవిధంగా ఆడిటోరియం కూడా రిపేర్ కలిసి మొత్తం అక్కడ అయితే 65 లక్షలు ఎస్టిమేట్ చేశారు. ఆ 65 లక్షలు కూడా శాంక్షన్ చేశారు. ఈ రెండు కూడా మన ఎస్సీ కాంపిటెంట్లోనే మీట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎందులో అయితే తొందరగా డబ్బులు వస్తాయో అది చూసి గురుగారు సీఎంతో చెప్పడం వల్ల సీఎం గారు కూడా దానికి వెంటనే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంచేత మనం అందరం కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ ఆడే కుర్రోళ్ళు కానీ, గ్రామ పెద్దలు కానీ, యువజన సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈరోజు మనకు ఎన్ని సమాచారం అంటే ఈ 2 పనులు చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రంగస్వామి గారికి, అదేవిధంగా మన గురువు గారైన మల్లాడి కృష్ణారావు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్తామని, అదేవిధంగా ఈ పనులు తొందరగా టెండర్ పిలిచి అతి తొందరలో ఫిలప్ చేయడం కోసం మనం
ప్రభుత్వం ద్వారాగా చేసినందుకు మనందరం కూడా సీఎం గారికి, అదేవిధంగా మన గురువు గారు మన కృష్ణారావు గారికి, ఇంకా దీనికి సహకరించిన ఆఫీసర్స్ అందరూ కూడా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలపడం కోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ పనులు జరిగినప్పుడు మనందరూ కూడా వచ్చి మనం ఈ జరిగిందనే ప్రతి దాన్ని కూడా మనందరూ కూడా చూసి మనందరికీ సంతృప్తి కలిగేలాగానే మనం అన్ని పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేసిన దాన్ని ఎలా జరుగుతుందో కూడా చూసుకోవాల్సిన అవసరం మనం అందరం ఉంది. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ పిల్లలే ఎక్కువగా దీనిలో దృష్టి పెట్టాలి. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి పనులు జరిగినప్పుడు మీరు అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతారని ఈ సమావేశంలో తెలియజేస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ యోగాల సభ్యులకు అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలోని జానకి కాలనీలో దుర్గారావు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో తాజుపాము కూన దూరి భయభ్రాంతులకు గురైన ఇంట్లోని వ్యక్తులు భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న గణేష్ వర్మ పామును చాకచక్యంగా ఒక డబ్బాలో బంధించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వేసవికాలం కావడంతో చల్లదనానికి పాములు ఇంట్లోకి వస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 7వ వార్డులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంతమంది ఆకతాయిలు టీడీపీ ఫ్లెక్సీ చింపడం, జెండా తీసివేయడంపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆకతాయి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, తనను ఒకవైపే చూడాలని మరోవైపు చూస్తే తట్టుకోలేరని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపులు లేకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మంచి పాలన అందిస్తున్నామని అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి సుభాష్ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అదేంటి చేస్తున్నారు అక్కడ బాధ్యత పర్లేదు తెమ్మను ఈరోజు 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ పార్టీ ఈ రోజున మరి ఈ స్థితిలో ఉందంటే కార్యకర్తల త్యాగాలే అని చెప్పవచ్చు. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి చాలా సౌమ్యంగా ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు చేయొద్దని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పిలుపు మేరకి అందరూ కూడా సమన్వయ భావంతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు. మరి ఈ రోజున ఏడో వార్డులో, రామచంద్రపురం 7వ వార్డులో వాళ్ళు ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలు చేసుకున్న తరుణంలో కొంతమంది ఆకతాయిలు ఫ్లెక్స్ చంపడం, జెండా పీకేయడం జరిగింది. అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ మంచితనాన్ని కానీ చేతకానితనంగా తీసుకుంటే ఇప్పుడు వరకు ఎంతలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వివాదాలకు దూరంగా ఉండండి, అలాగే కక్ష సాధింపు చర్యలు చేయొద్దన్నారు. అలా అని మా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళు ఎందుకు ఈ పని చేశామా అని బాధపడే రోజు రెండో రోజు వస్తుంది. 24 గంటలు దాటకముందే ఆ పరిస్థితి తీసుకుని వస్తాం. ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అభిమానం ఉంటే వాళ్ళ పార్టీ మీద అభిమానం చూపించుకోవచ్చు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఫ్లెక్స్లు చింపటం, జెండా పీకటం అనేది చూస్తా ఊరుకుంటామని మాత్రం అనుకోవద్దు. ఇలాంటి ఆకతాయిలకి తగిన రీతిలో బుద్ధి చెబుతాం. అది న్యాయపరంగానే మేము వెళ్తాం. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఇలాంటి ఆకతాయిలు ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మా మంచితనాన్ని చేతకానితనం కింద తీసుకుంటే మాత్రం అది
కార్యకర్తలు రెచ్చగొట్టే ధోరణిలో గత ఎలక్షన్ సమయంలో కూడా ఇక్కడ కార్యకర్తల మీద దాడి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసిన వైనం ఉంది. కాబట్టి ఏదేమన్నప్పటికీ మంచి రీతిలోనే మళ్ళీ చెప్తా ఉన్నాం. మా ఫస్ట్ షేడ్ చూశారు మంచిదనం అంతా, కానీ ఆకతాయిలు చెలరేగితే మా సెకండ్ షేడ్ కూడా చూడవలసి వస్తుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈరోజు ఫ్లెక్స్ చింపిన వాళ్ళని, జెండా ఏదైతే పీకిన వాళ్ళని వాళ్ళు పోలీసులు కేసు పెట్టడం జరిగింది. పోలీసులు వెంటనే చట్టపరంగా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఇదే చెప్తా ఉన్నాం, మీరు మంచిగా ఉండండి, అన్ని మంచిగా వెళ్తాయి. అలా కాదని బ్రోకర్ జాడించాలి చూస్తే ఏ రీతిలో కట్ చేయాలో ఆ రీతిలో కట్ చేస్తామని మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోపాల్ నగర్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద డంపింగ్ యార్డ్ వద్ద 9వ రోజుకు చేరిన ఆందోళనకు మద్దతు పలికిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలోని శ్రీశక్తి భవనం, శివాలయం వీధిలోని ఎంఈఓ ఆఫీసు నందు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇచ్చిన మాట ప్రకారం ఇండోర్ స్టేడియంకు 25 లక్షలు, గ్రౌండ్కి 65 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి అందుకు సీఎం రంగస్వామి, మల్లాడి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపిన దర్యాలతిప్ప గ్రామ ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.